కేక్ కట్ చేసిన తర్వాత వెళ్ళు. అమ్మాయికి మాత్రం ఈ విషయం సార్ మీకు చాలా కోపం వచ్చినట్టుంది. బయటికి వెళ్ళి ఎవరినైనా ఏమన్నా అన్నారనుకోండి మీ పరువు పోతుంది. అందుకని నన్ను తన్నండి, ఆలోచించొద్దు. లేపండి కాలు, తన్నండి జాడించి. నిన్ను తన్నరా, వాణ్ణి తన్నే ఏర్పాట్లు చేస్తాను. ఈసారి తనలేదు. రేయ్, మన క్లబ్ లో పనిచేసే ఆనంద్ గారు తెలుసుగా? తెలుసు సార్. వాడి సంగతి చూడండి. అలాగే సార్. ఆనంద్, 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 మై గాడ్. ఆనంద్, ఆనంద్, ఒరే ఆనంద్, 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 ఆనంద్. అమ్మా, ఏమైందిరా? చెప్పరా, ఎవరు చేశారా ఈ పని? కుప్పుస్వామి. కుప్పుస్వామి. ఒరే ఆనంద్, జీవితంలో అడ్జస్ట్ అయి బ్రతకడం మంచిదే కానీ ప్రాణాలు తీసే వాళ్ళతో అడ్జస్ట్ కాకూడదురా. కావచ్చురా, కానీ నేను రమను ప్రేమిస్తున్నాను. నువ్వు వాడిని ఏమైనా చేస్తే రమ నాకు శాశ్వతంగా దూరం కావచ్చు. నాకు ఆస్తి అంతస్తు లేదు కనుక తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయడానికి నీకు ఇష్టం లేదు. నీకు చేతనైతే మా ఇద్దరికి పెళ్లి జరిగేలా చూడు. ఓకే, నీకు రమకు పెళ్లి జరిగే ఏర్పాటు చేస్తాను. హలో కుప్పుస్వామి, ఎందుకొచ్చావు? మీ అమ్మాయిని నా స్నేహితుడు ఆనంద్కిచ్చి పెళ్లి చేయాలని అడగడానికి వచ్చాను. ఏముంది మీ దగ్గర? అడుక్కు తినడానికి వాడి దగ్గర చెప్పా, నీ దగ్గర జోలే తప్ప. పేదవాడిని నీ కూతురుని ఇవ్వనంటున్నావు. సడన్ గా ఆనంద్కు 2 లక్షల రూపాయల ప్రాపర్టీ వస్తే ఇస్తావా? 2 లక్షల ఎక్కడి నుంచి వస్తుంది వాడికి? నీ దగ్గరే తీసుకుని ఇస్తాను. నా దగ్గర నేనెందుకు ఇస్తాను? చచ్చినట్టు ఇస్తావు. ట్రిక్కులేస్తున్నావా? ట్రక్కు కింద పెట్టి తొక్కిచ్చేస్తాను, జాగ్రత్త. ఉద్రేక పడకు. రామ్మా, కూర్చో. వదిలే. కూర్చోమ్మా. చూడమ్మా, నువ్వు నాకు డబ్బు ఇవ్వలేదనుకో, నీ బెడ్రూమ్ లో బెడ్ మీద పెళ్లికింతలా పడుకుంటే ఎడం కాలు క్రింద ఉన్న 4-6లో ఫైళ్లున్నాయి కదా, అందులో 6వ ఫైలు. సంగతి నీకెలా తెలుసు? తెలుసు. నీ బెడ్రూమ్ లో ఉన్న అరలే కాదు, నీ గుండెల్లో ఉన్న పొరలు కూడా విప్పి చూడగలను. నీకు గుండె జబ్బు మొదలై ప్రస్తుతం నీ కార్డియాక్ నర్వులో రక్త ప్రసారం సరిగ్గా లేదు. అందుకే మర్యాదగా ఆ డబ్బు నాకు ఇచ్చేయి. నువ్వు నాకు ఆ డబ్బు ఇవ్వలేదనుకో, నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేనిక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆ ఫైళ్ల సంగతి నాకెలా తెలుసా అని ఆలోచించి ఆలోచించి బీపీ పెరిగి గుండెకు ఎగదన్ని తెల్లవారేసరికి డౌన్ అని చస్తావు. ఈ బెడ్రూమ్ లో బెడ్ మీద వెలికింతలా పడుకుంటే ఎడమ కాలు క్రింద ఉన్న 4వ 6వ ఫైలు. వీడి తుంపజగా ఈ ఫైల్ సంగతి, ఈ ఎర్రల సంగతి వీడికెలా తెలుసు? హలో, నేనే కుప్పు, రంగాని. ఫైలు మరో చోట దాచేద్దాం అనుకుంటున్నావా? ఈ విషయాలన్నీ నీకెలా తెలుస్తున్నాయిరా? దేవ సమాధిలో ఉన్న వీరబ్రహ్మం గారు కలలో కనిపించి చెప్పారు. పిచ్చి పిచ్చి కోతలకు ఎక్కు. నా కూతలు సరే, రేపు పొద్దున్నే నువ్వు నాకు ఆ 2 లక్షలు తెచ్చివ్వలేదనుకో, ఒక్కసారి కిటికీలోంచి తొంగి చూడు. చూసావా, వాళ్ళు విజిలెన్స్ ఆఫీసర్స్. నువ్వు ఆ డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోలేదనుకో, ఆ ఫైలు సంగతి వాళ్ళతో చెప్తాను,
నీ పని శ్రీమద్ రమారమణ గోవిందో హరి. వద్దు వద్దు, నీకు డబ్బు ఇస్తాను, రేపు పొద్దున్నే ఆఫీస్కి వచ్చాయి. అది వరస. వెరీ గుడ్. ఈ డబ్బు ఆనందకిస్తాను, అప్పుడు వాడు లక్షాధికారి అవుతాడు. ఇక పెళ్లి చేయడానికి నీకే అభ్యంతరం లేదనుకుంటాను. నువ్వెవరు? నా ఫైల్ సంగతి నీకు ఎలా తెలిసిందో చెప్పకపోతే ఈ పెళ్లి చచ్చినా జరగనివ్వను. రండి అక్కయ్య గారు, వీడే మా అయ్యగారిని భయపెట్టి 2 లక్షలు తీసుకున్నాడు. ఇదిగో బ్రీఫ్ కేసు, అరెస్ట్ చేయండి. మిస్టర్ రంగా, కుప్పస్వామి గారిని భయపెట్టి డబ్బు తీసుకెళ్తున్న మాట నిజమా? అబ్బే లేదే. ఏమండి కుప్పస్వామి గారు, మన 6వ నంబర్ ఫైల్ ప్రకారం అవును. అబ్బే అదేం లేదండి, మాకు ఎన్నో లావాదేవీలు ఉంటాయి. ఆ డబ్బు నేనే ఇచ్చాను. వైట్ అకౌంటేనా? పాల కంటే వైట్ గా ఉన్న అకౌంట్ సార్, కదండి? ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే వారిని అడిగి తెలుసుకోండి. వస్తా. ఏమయ్యా, పోలీసులు అంటే నీకు పిచ్చి వాళ్ళకి కనిపిస్తున్నారా? ఈసారి ఇలాంటి తప్పు చేసావంటే లాకప్ లో పడేస్తాను. బీ కేర్ఫుల్. ఎరా, డబ్బు పోగొట్టుకుంది కాక నన్ను పోలీసులకు కూడా పట్టిద్దాం అనుకున్నావా? మన పెళ్లి జరగకూడదని మా నాన్న నిన్ను రౌడీలతో కొట్టించాడా? కొట్టించడం కాదు, చంపించాలని చూశాడు. కానీ నా అదృష్టం బాగుండి వచ్చిన రౌడీలకి ప్రేమకు విలువ స్పెల్లింగ్ బాగా తెలిసినట్టుంది. సావు దెబ్బలు కొట్టకుండా ఒట్టి దెబ్బలు కొట్టి వదిలేశారు. నీకు నవ్వులాటగా ఉందా? నాకు నవ్వులాట కాదరమ్మా, మన ప్రేమ మీ నాన్నకు నవ్వులాటగా ఉంది. నా పేదరికం మీ నాన్నకు నవ్వులాటగా ఉంది. ఒరే ఒరే ఒరే, ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఏమ్మా, మీ నాన్న గురించేనా? నమ్మద్దు, వీడు చెప్తున్నా అబద్ధాలే. ఒరేయ్, అవునరా, ఇప్పుడేగా మీ పెళ్లి గురించి మీ మామగారితో మాట్లాడుతుంది. ఆహా, ఎంత మర్యాద చేశాడు. మల్లుడు గారికి అడ్వాన్స్ కావమని 2 లక్షల రూపాయలు కట్నంగా కూడా ఇచ్చాడు. ఈ బ్రీఫ్ కేసు కూడా ఆయనదే. ఒరేయ్, నువ్వేదో పెడుతున్నావు చెవులో. చెవిలో కాదురా, మీ చేతిలో పెడుతున్నాను. శుభలేఖ, మీ పెళ్లి శుభలేఖ. అవునమ్మా, ఇదే శుభలేఖ ఇప్పుడు మీ నాన్న చేతిలో ఉంటుంది. నువ్వు వెళ్ళి చూసుకో. సార్, ఈ మధ్య కవర్ లో కూడా బాంబులు పెడుతున్నారంట, చించకండి సార్. బాంబా? నవ్వుతారేంటి సార్? బాంబు అంటే భయం లేదా మీకు? బాంబు అంటే భయపడబట్టే ఉన్నదంతా పట్టుకుపోయారా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. ఇంకా నా దగ్గరే ఉందిరా పట్టుకుపోవడానికి. ఉన్నదా ఒక్క కూతురు. ఏదో రిజిస్టర్ పోస్ట్ లో వచ్చింది, ఎవరితో వెడ్డింగ్ కార్డు పాపం. వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక. నా ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి రమకు, పాండురంగ విఠల గారి ప్రియమిత్రుడు ఆనందబాబుకు ఇచ్చి వివాహ మహోత్సవం జరుపుటకు పెద్దలు సుముహూర్తం నిశ్చయించినారు కావున. అంటే అమ్మాయి గారి పెళ్ళ అయితే ఉన్న ఒక్క అమ్మాయి గారు కూడా. అయ్య బాబోయ్. సరే, మా పెళ్లి శుభలేఖ మీకు అందిందనమాట. ఇదిగో పెళ్లి కొడుకు తరఫున శుభలేఖ మీకిమ్మన్నారు. ఇది శుభలేఖ కాదే, దినం కాదు. చదవగానే చించేయమన్నారు. నర్మయ్, ఈ పెళ్లి ఎప్పుడు ఎక్కడ ఎలా జరిపించాలో నిర్ణయించవలసింది నేను. ఈ ముహూర్తం దాటిపోయే వరకు నువ్వు ఈ గదిలోనే పడి ఉండు. నాన్న, గదిలో పెట్టి బంధించినంత మాత్రాన ఆ పెళ్లి ఆగిపోతుంది అనుకున్నావా? ఎందుకాగదే? వాడేమైనా శ్రీకృష్ణుడా రుక్మిణిని తీసుకెళ్ళినట్టు నిన్ను తీసుకెళ్ళటానికి, లేక సుభద్రని ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్ళటానికి వాడేమైనా అర్జునుడా?